ఏ పని లేనట్టు, ఏ గొడవ లేనట్టు, రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఇష్టానుసారంగా ఈ కేసుని పట్టుకుని ఎలాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు నాకైతే. ఏదేమైనా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఇలాంటివి ఏం మాట్లాడట్లా. ఆ సాయికృష్ణ అనే రౌడీ షీటర్ చచ్చిపోతే వాళ్ళందరూ వెళ్ళి పరామర్శించడం, గందరగోళంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసుకోవడం, సాయికృష్ణ కోసం కులాన్ని తీసుకొచ్చేయడం, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే. మరి సొంత బాబాయ్ చనిపోతే వివేకానంద రెడ్డి ఎందుకు దాని గురించి మాట్లాడలేదే అప్పట్లో కానీ ఇప్పుడైనా మాట్లాడచ్చు. సొంత బాబాయ్ చచ్చిపోయి వేళకి ఎన్నాళ్ళు అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల్లో బాబాయ్ చచ్చిపోయిన బాధ ఎక్కడా లేదు. ఈడెవడో సాయికృష్ణ రౌడీ షీటర్తో చనిపోయాడని చెప్పి ఇంకా చనిపోయడం లేదో ఎవరికి తెలియదు. అది ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. ఈ ఏళ్ళు ఇంత రాజకీయం, ఇంత విషం జిమ్ముతూ ప్రభుత్వంపై ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కులాన్ని తీసుకొస్తున్నారు. కాపోడికి అన్యాయం జరిగితే కాపోడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపోడికి ఒకటికే లీడర్ కాదు కదా, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు లీడరు. ఆయన ఆపద్ బాంధవుడు. ఎవరికి ఏ సాయం చేయాలా, ఏ టైంలో ఎవరికి ఏ పని చేయాలో అన్నీ తెలుసు. అద్భుతంగా పనిచేసుకుంటూ ఇవాళ దేశంలోనే నంబర్ 1 పేరు తెచ్చుకున్నాడు. ఇక ఏ వంక లేదు, ఎదవలకి దొంగట్టుకుని ఎడుతున్నాడు. కాబట్టి నేను ఏమంటానంటే, బాధ్యత లేని నాయకుడు, భరోసా లేని నాయకుడు, భరోసా ఇవ్వని నాయకుడు, సంస్కారం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఎలా ఉందంటే, అనవసరం పనులు, అనవసరమైనటువంటి కార్యక్రమాలకు రావడం, ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, అలాగే ఎవరైనా స్మగ్లర్స్ని పరామర్శించడం, ఏదైనా బెట్టింగ్ యాప్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళు చచ్చిపోతే ఏదో ఆత్మహత్య చేసుకుంటే, అంతే తప్ప ఒక మంచి వ్యక్తుల్ని పరామర్శించడం కానీ, లేకపోతే సమాజం పట్ల బాధ్యతతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం కావాలనే ఆలోచన కానీ ఎక్కడా లేదు. ఏందో ఆయన ఏంటో బుర్ర ఉందో బతుకుతున్నాడో బుర్ర లేకుండా చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఇంత నీచంగా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి ఇంత జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా సాయికృష్ణ హత్య దాని మీద పడ్డారండి వీళ్ళంతా. బాధ్యత లేదు వీళ్ళకి. దానికి కులాన్ని తీసుకురావడం, మతాన్ని తీసుకురావడం, బోరుని ఆడడం. ఎందుకంటే మీ బాబాయ్ చచ్చిపోయిన రోజు ఏ రోజైనా కన్నీళ్ళు పెట్టేవా జగన్మోహన్ రెడ్డి అని అడిగితే సమాధానం చెప్పడు. ఇంతమంది ఇప్పుడు మంచి గొప్ప ఎందుకు ఇక్కడ ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు, ఒకసారి పరామర్శించడం లేదు. చచ్చిన తర్వాత మాత్రం వస్తాడు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు వచ్చి ఆయనకి ఆరోగ్యం బాగుందా లేదా అని అడగడం, ఎంక్వైరీ చేయడం, పరామర్శించడం లేదు. ఆయన చనిపోతే మాత్రం వచ్చి శవం దగ్గర వికల్యం అవుతాడు.